నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సర్దార్ గౌతు లచ్చన్న అందరివాడు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకల్లో వక్తలు నివాళులర్పించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ మార్గని భరత్ తదితరులు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి నిర్వహించడం పట్ల నాయకుల హర్షం. మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు చంద్రబాబు. సూపర్ 6 సూపర్ హిట్. పెన్షన్ల పెంపు మొదలుకొని అన్ని పథకాలు అమలు. మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం. ఉచిత బస్సు పథకంతో మహిళల్లో ఆనందం. రాష్ట్రంలో సమపాలనలో అభివృద్ధి, సంక్షేమం. మరో 20-30 ఏళ్లు కూటమి ప్రభుత్వమే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకంలో గోరంట్ల వ్యాఖ్యలు. చరిత్రను వక్రీకరిస్తున్న మోడీ. ఆర్ఎస్ఎస్ మెప్పు కోసమే జోలపాడుతున్న మోడీ. పోలవరం నిర్వాసితుల సమస్యలపై దశల వారీ పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా బడుగు బలహీన వర్గాలకు దిక్సూచిగా నిలిచిన సర్దార్ గౌతు లచ్చన్న స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రను భావి తరాలకు తెలపాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అందరివాడని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి కార్యక్రమం శనివారం వై జంక్షన్లోని లచ్చన్న విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌతు లచ్చన్న జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడంతో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ మార్గని భరత్రాం, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, డాక్టర్ అనుసూరి పద్మలత, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మార్గని నాగేశ్వరరావు తదితర ప్రముఖులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతిథులందరికీ గౌతు లచ్చన్న విగ్రహ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్, నగర టీడీపీ అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు, రెడ్డి మణి, గౌడు శెట్టిపల్సి సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి, గెద్దడ హరిబాబు, మట్టా నరసింహరాజు, శ్రీహరి, కేత నాగేశ్వరరావు, కడలి సురేష్, మేక నాగేశ్వరరావు, శీలం గోవింద్, మార్గాని చంటిబాబు, వల్లు గోవింద్, రేలంగి చంద్రమోహన్, నరాల రమణమూర్తి, గొర్రెల రమణ, మట్టా శ్రీను, తోటా ప్రకాష్, గుత్తుల రామచంద్రరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారని గుర్తు చేశారు. ప్రజల తరపున పోరాటాలకు, ఉద్యమాలకు నిలువెత్తు నిదర్శనమని, కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి విజయం సాధించారని కొనియాడారు. గౌతు లచ్చన్న ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న బలహీన వర్గాల కోసం, రైతుల కోసం పోరాటం చేశారని కొనియాడారు. కల్లుపై నిషేధం విధించిన సమయంలో కల్లులో ఎటువంటి ఆల్కహాల్ లేదని గట్టిగా పోరాటం చేసి తిరిగి కల్లును గీత కార్మికులు యథావిధిగా విక్రయించుకునేలా కృషి చేశారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎంపీ మార్గని భరత్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గౌడ శెట్టివలస సంఘం గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, అధ్యక్షుడు రెడ్డిరాజు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న సమాజానికి అందించిన సేవలను కీర్తించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
విగ్రహ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి మణి మాట్లాడుతూ రాజమండ్రితో సర్దార్ గౌతు లచ్చన్నకు ఎంతో అనుబంధం ఉందని, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో 100 రోజులు ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు మార్ని వాసుదేవరావు, కడలి రామకృష్ణ, పిల్లి నిర్మల, కడియాల వీరభద్రరావు, అత్తిలి రాజు, ఆనం చిన్న, మల్లా వెంకట్రాజు, చొల్లంగి కొండబాబు, ఎం నారాయణగౌడ్, అప్పాజీ, శీలం గోవింద్, రాయుడు శ్రీను, గేడి అన్నపూర్ణరాజు, బొమ్మల దత్తు, నల్లం శ్రీనివాస్, మొక్కుమాటి సత్యనారాయణ, సంసాని ప్రసాద్, కొండేటి భీమారావు, దొండపట్టి సత్యంబాబు, కాశీ నవీన్ కుమార్, కొరగంటి సతీష్, మజ్జి రాంబాబు, పాలవలస వీరభద్రం, సానబోయిన రామారావు, ఎల్వి ప్రసాద్, బి జార్జ్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జయంతిని వర్ధంతిని నిర్వహించడం మాత్రమే కాకుండా గౌతు లచ్చన్న గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి రాజమండ్రి గౌడ సెట్టిబలిజ సంఘం వారి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందువలనంటే గౌతు లచ్చన్న గారు లాంటి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి అద్భుతమైనటువంటి నాయకుని యొక్క జన్మదిన కార్యక్రమాలని, జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని జీవో నెంబర్ 83 ద్వారా ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌతు లచ్చన్న గారి పేరు వింటేనే ఒక ఉద్యమం యొక్క నిలువెత్తు నిదర్శనంగా ఆయన కనబడుతూ ఉంటారు. భారతదేశ రాజకీయాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ అనేటువంటి బిరుదు పొందినటువంటి ఏకైక నాయకుడు గౌతు లచ్చన్న గారు అనేటువంటి మాటని సందర్భంగా మనం గమనించాలి. రమారమి 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు 7 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. తర్వాత ఒక 67లో పార్లమెంట్ సభ్యునిగా కూడా నెగ్గారు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఆయన ప్రజల తరపున పోరాడినటువంటి సంఘటనలే చాలా ఎక్కువ. ఎప్పుడైనా సరే కల్లుగీత కార్మికుల యొక్క హక్కుల గురించి పోరాడి ఆ హక్కులను సాధించుకోవడానికి తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఏనాడు కూడా విడవకుండా ఎవరి నాయకులతో కలిసి పనిచేశారో వాళ్ళతో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడి కల్లుగీత కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడినటువంటి మహానుభావుడు గౌతు లచ్చన్న గారు. అటువంటి గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ వారి యొక్క జయంతిని పురస్కరించుకొని 126వ జయంతి కార్యక్రమంలో పెద్దలు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా బీసీ కులాలకి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కేవలం ఖచ్చితంగా బీసీ కులాలకి గత ప్రభుత్వ హయాంలో అన్ని అన్యాయాలు జరిగినాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి బీసీ కులాలకు న్యాయం చేస్తుంది. గౌతు లచ్చన్న గారి యొక్క ఆశయ సాధనలో కూటమి ప్రభుత్వం నడుస్తుందని ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జయంతి ఉత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. స్వాతంత్రం రాకముందు నుంచి కూడా బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న లక్ష్యంలో పనిచేసిన వ్యక్తి, రైతు సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి. ఆచార్య రంగా గారి ప్రథమ శిష్యుడిగా ఆయనతో కలిసి రైతాంగ పోరాట సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి. ఆయన లేని లోటు మనం చూస్తూ ఉన్నాం. ఆయన బిడ్డల శివాజీ గారు కానీ, వారి అమ్మాయి శిరీష్ గారు కానీ వాళ్ళ రాజకీయాల్లో ఉన్నారు. నీతివంతమైన విధానాలు, ఏనాడు కూడా మాట తప్పలేదు, మాటను తప్పలేదు. తను చెప్పిన ఖచ్చితంగా అమలు అయ్యేలాగా చేసుకున్న వ్యక్తి. రాష్ట్రం నెలతొరుగులా తిరిగి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి లచ్చన్న గారు. అలాంటి లచ్చన్న గారికి మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, బలహీన వర్గాల వారికి పెద్దపీట వేసింది రామారావు గారు. రామారావు గారితో కలిసి అనేక రోజులు చర్చించారు. నేను కూడా ఉన్నాను. అనేక సందర్భాల్లో రామారావు గారితో చర్చించే సమయంలో రామారావుతో చర్చించి బలహీన వర్గాలకు ఏ విధంగా ఆదరణ ఇవ్వాలి, ఏ విధంగా పైకి రావాలనే విధానంలో చర్చించి రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం బలహీన వర్గాలకు పెద్దపీట వేసేదానికి కారణభూతులు లచ్చన్న గారు. ఆయన చేసిన సూచనల ప్రకారమే రామారావు గారు నడిచారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన మహా వ్యక్తి రామారావు గారు. దానికి దోహదపడ్డ వ్యక్తి గౌతు లచ్చన్న గారు. అలాంటి వ్యక్తిని ఘనంగా స్మరించుకుంటూ బలహీన వర్గాల వారికి ఇవాళ తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తూ ఉంది.
సామాజికపరమైనటువంటి అనేక అంశాలు అవి ఈరోజు ఈ దేశ రాజకీయాలకి రాష్ట్ర రాజకీయాలకి ఎంతో ఆదర్శవంతమైనవి. ఈవేళ భారత రాజకీయాల్లో కులం ప్రధానమైన పాత్ర వహిస్తున్న సందర్భంలో లచ్చన్న గారు ఎన్జి రంగా గారిని స్వతంత్ర పార్టీ తరఫున శ్రీకాకుళం తీసుకెళ్ళి ఎంపీగా చేశారు. ఎన్జి రంగా గారిది గుంటూరు, కానీ శ్రీకాకుళంలో ఎంపీగా చేయడం అంటే లచ్చన్న గారే ఆయన ఎంపీ చేశారు. అంటే లచ్చన్న గారు ఏం చెప్తే అది శ్రీకాకుళంలో నడిచేటువంటి పరిస్థితి. రంగా గారు మంచి రాజకీయ నాయకులు, ఎన్జి రంగా, అయినప్పటికీ ఆయన మాటను అనుసరించి అక్కడికి వెళ్ళి వారు ఎంపీగా నిలబడడం జరిగింది, నెగ్గడం జరిగింది. ఈవేళ రాజకీయాల్లో ఈ అంశం చాలా పెద్ద చర్చనీయాంశం. ఇలాంటి సందర్భాలు రాజకీయాల్లో చాలా తక్కువగా కనపడుతున్న రోజుల్లో రంగా గారు అక్కడికి వెళ్ళి ఎంపీగా పోటీ చేసి వారు నెగ్గించడం అంటే లచ్చన్న గారికి ఎంత గ్రిప్ అనేది శ్రీకాకుళంలో ఉంది. ఆయన ఆంధ్ర రాష్ట్రం అంతా పర్యటించారు, ఉభయ తెలుగు రాష్ట్రాలు పర్యటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని ఆదర్శాలని, శిష్యగణమనం ఆయన ఆదర్శాలను అనుసరించి అనేక మంది ఆయనతో అడుగులు వేసినటువంటి పరిస్థితి. చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్న సందర్భంలో గౌతు లచ్చన్న గారి యొక్క నడవడి, ఆయన ఆలోచన తీరు, శ్రీకాకుళంలో ఆయన రాజకీయాలు నడిపినటువంటి ఆలోచనలు, శ్రీకాకుళానికి ఒక కింగు, ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఎనలేని కీర్తిని ఆర్జించినటువంటి నాయకులు. సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి వేడుకల్లోని పాల్గొనడం జరిగింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఒకటి సంఘీయులుగా, మరొకటి కూటమి ప్రభుత్వంగా కూడా అందరు కూడా ప్రతినిధులు, అభిమానులు, సంఘీయులు అందరు కూడా రావడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ అన్న బిరుదు తెలుగు జాతిలో దక్కిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. స్వాతంత్ర సమరయోధులు, బలహీన వర్గాల ఒక ఆశాజ్యోతి, మరి ముఖ్యంగా గీత కులాల యొక్క ఆరాధ్య దైవం. అలాంటి వ్యక్తిని నివాళులర్పించడం ఒక అదృష్టం అయితే, ఆయన యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన యొక్క జయంతి వేడుకలు జరపడం అన్నది బీసీ జాతి బిడ్డలుగా మనందరికీ కూడా గర్వకారణం. గత పాలకులు చేయలేదన్నది మేము విమర్శించాం, బీసీలుగా మేము ఏం చేసామన్నదే ముఖ్యం. ఈరోజు బీసీ జాతి బిడ్డగా, గీత కులాల ఒక ఆరాధ్య దైవంగా ఆయన చేసిన సేవల్ని ఈ కూటమి ప్రభుత్వం గుర్తించి ఈరోజు అధికారికంగా చేయడం, ఆయన యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం అన్నది ఒక రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ఒక అదృష్టంగా భావిస్తున్నా. వ్యక్తిగతంగా ఆ కుటుంబంతో ఉన్న సత్సంబంధాలు మరవలేనివి. ఒకటి, నా మావయ్య గారు కీర్తిశేషులు కింజరపు ఎర్రన్నాయుడు గారు సర్దార్ గౌతు లచ్చన్న గారి తోటి ప్రయాణం చేయడం, ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయంగా అట్టడుగు వర్గాల్ని ఏ విధంగా ఆదుకోవాలన్న దాని మీద ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం జరిగింది. క్రమేణా గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారితో నా తండ్రి, ఆయన శాసనసభ్యుడికి ఈయన శాసన మండలి సభ్యుడిగా కలిసి పనిచేయడం జరిగింది. ఈరోజు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క మనవరాలు గౌతు శిరీష గారు, ఈరోజు నేను శాసనసభ్యులుగా ఒకే చట్టసభలో ఉండడం అన్నది 3 తరాలుగా ఆ సర్దార్ కుటుంబంతో, గౌతు లచ్చన్న గారి కుటుంబంతో మా కుటుంబానికి విడదీయని బంధం నడుస్తూ ఉంది. నిన్న ఆవిడ చేశారు, తమ్ముడు ఇలాగ అధికారికంగా వచ్చింది,
ఇక్కడ కార్యక్రమం ఏంటంటే నేను చెప్పా, బుడ్డిగ శ్రీనివాస్ గారు, రెడ్డి రాజు గారు, రెడ్డి మణి గారు, బుడ్డిగ రవి గారు అధికారిక సంఘపరంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తారు. ఆ విగ్రహాన్ని కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు మేయర్గా ఉన్న ఆదిరెడ్డి వీర్రాఘవం గారు, శాసనసభ్యులుగా ఆ రోజు రౌత్ సూర్యప్రకాష్ రావు గారు, పార్లమెంట్ సభ్యులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. అందరి యొక్క సహకారంతో ఈ నగరం అందరిది, అలాగే మహనీయులు కూడా అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేశాం. ఇప్పుడు కూడా తప్పకుండా అక్కడ సంఘీయుల యొక్క గౌరవం తగ్గకుండా కూటమి నాయకులందరం కూడా వెళ్ళి వాళ్ళతో కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేస్తామని ఆవిడకి హామీ ఇవ్వడం ఈరోజు మేము చేశాం. ఎత్తున ఇక్కడికి విచ్చేసిన సంఘీయులందరికీ, గౌడ శెట్టిపల్లి సోదరమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా అందరిలో కూడా ఒక చిన్న బాధ అయితే ఉండింది. గౌతు లచ్చన్న గారిని గీత కులాల నాయకుడిగా మాత్రమే పరిగణించి చూస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో మాలో చిన్న అసంతృప్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ రోజున నిజంగా మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ పార్టీ కలిసి ఈ రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా ప్రకటించడం అనేది మేమందరం కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మరి ప్రతి సంవత్సరం చాలా ఎప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వచ్చే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఈ రోజున ఇక్కడ జరగడానికి కారకులవడం వారిని ప్రత్యేకంగా మా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గీత కులాలకి మరి వైన్ షాప్స్లోను, అలాగే నిన్న మొన్న ప్రకటించినటువంటి బార్స్లో కూడా 10% మాకు వాటా ఇవ్వడం అనేది కూడా ఉచితం. దానికి కూడా ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వాసు గారు చెప్పినట్లుగా ఎవరో కొంతమంది పదవులు దక్కించుకున్నంత మాత్రాన మరి ప్రత్యేకంగా ఈ కులాల యొక్క అప్లిఫ్ట్మెంట్ అనేది జరగదు. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తాలూకా విద్యా ఫలాలు, ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు అన్ని రకాలుగా దక్కిన రోజునే సమాజంలో సముచిత స్థానం దక్కుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ యొక్క జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్ననే ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. మళ్ళీ ఈ రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి కూడా మరి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటే అంశము ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు యావత్ భారతదేశము కొనియాడదగ్గ నేతల్లో సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒకరు. మరి సర్దార్ అనే బిరుదు దేశంలో చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఈ సర్దార్ అనే బిరుదు ఉంటుంది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న, మరి తెలుగువాడి యొక్క కీర్తిని మరి ఆయన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ప్రభుత్వం కూడా దీన్ని అధికార కార్యక్రమంగా మరి చేపట్టడం కూడా అభినందనీయం. మరి ఒకే అంశం చెప్పేది ఏంటంటే, ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభుత్వం తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పి ఆయన పోరాటం చేసిన సందర్భాలు కూడా ఇవాళ మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారి 116వ జయంతి కార్యక్రమం మరి ఇవాళ రాజమండ్రి పట్టణంలో ఒక పెద్ద ఎత్తున ఒక పండుగలా జరగడం అనేది నిజంగా చాలా అన్ని వర్గాలు కూడా ఆనందించి ఒక వేదిక మీదకి వచ్చి ఆయన నివాళులు అర్పించడం అనేది రాజమండ్రి ఒక చరిత్ర సంస్కృతికి ఒక అర్థం పడుతుంది. ఇవాళ భారతదేశంలో సర్దార్ అనే బిరుదు ఎవరికైనా ఉందనంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే రాష్ట్రంలో ఎవరికైనా సర్దార్ అనే బిరుదు ఎవరికైనా ఉందంటే సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఉంది. మరి ఆయన జీవితం విద్యార్థి దశ నుంచి అతి చిన్న వయసు నుంచి పోరాటం చేస్తూ ఇవాళ ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం కానీ బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో ఉంటూ వాళ్లతోనే విభేదించినటువంటి మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి నిజంగా నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం, మొట్టమొదటి విగ్రహం రాజమండ్రిలో గోదావరి గట్టును పెట్టేటువంటి భాగ్యం నాకు కలిగింది. అటువంటి భాగ్యం, అటువంటి ఆయన చరిత్ర చెప్పాలని అంటే ఇవాళ రాబోయే తరాలందరికీ ఆదర్శంగా నిలబడుతూ ఆయన ఆశయాల కోసం కొనసాగించడమే ఆయనకి నిజమైన నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తూ జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న.
మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, అలాగే నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని కోటిపల్లి బస్టాండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గోరంట్ల మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంతో మహిళల్లో ఆనందం వెల్లువిరుస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారని, అలాగే చంద్రబాబు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు తీసుకున్నారని, ఉచిత గ్యాస్ పథకం అమలు చేశారని, ఇప్పుడు ఉచిత బస్సు పథకం తెచ్చారని ఆయన వివరించారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. అలాంటి వారికి తగిన రీతిలో సమాధానం చెబుతూ అన్ని పథకాలు చంద్రబాబు అమలు చేస్తున్నారని గోరంట్ల అన్నారు. దేనికైనా మనసుంటే మార్గం ఉంటుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని సైతం గౌరవించలేదని ఆయన గుర్తు చేశారు. అందుకే ఎన్నికల్లో మహిళలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన అన్నారు. 3,000 పెన్షన్ చేయడానికి జగన్కి 5 ఏళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. 24 రకాల పెన్షన్ల కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరుగుతోందని గోరంట్ల అన్నారు. మరో ప్రక్క పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ అయిందని గోరంట్ల అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా త్వరలో అమలు అవుతుందని ఆయన చెప్పారు. సాధ్యం కాదని విమర్శలు గుప్పించిన వారికి సరైన సమాధానం చెప్పే రీతిలో అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఉచిత బస్సు పథకం వలన ఆటో డ్రైవర్లకు ఇబ్బంది ఏమీ ఉండదని ఆయన అన్నారు. ఈ విషయంలో రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని గోరంట్ల సూచించారు. కూటమి ప్రభుత్వం మరో 20-30 ఏళ్లు కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహిళలందరూ ఉచిత బస్సు ఎక్కగా టీడీపీ వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ కొద్దిసేపు స్టీరింగ్ పట్టారు. గోరంట్ల బస్సులో కండక్టర్గా టికెట్లు అందిస్తూ మహిళలతో ఉచిత బస్సు పథకం గురించి స్పందన తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నిమ్మలపూడి గోవింద్, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గంగిన హనుమంతరావు, కురుకూరి కిషోర్, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, డైరెక్టర్ మద్దామణి, పిల్ల తనూజ, గంగిన జాహ్నవి, దండముడి ప్రమీల, పొన్నల లక్ష్మి సంతోషి, షేక్ అమీనా బేగం, మండా బిందు, రొంపిచర్ల యాంటనీ, బూరా దుర్గారావు, ఏడాకుల వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి చిన్ని, చలమూరి సత్యనారాయణ, కుంచె హనుమంతరావు, నరసింహమూర్తి, చిట్టుపోయిన శ్రీను పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మహిళాభ్యుదయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ధీరుడు. ఒకనాడు వంటింటికే పరిమితమైన మహిళల్ని డ్వాక్రా ఉద్యమాల ద్వారా ముందుకు నడిపి స్వయం ఉపాధి లక్ష్యాన్ని సాధించిన మహావ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉచితంగా గ్యాస్ బండలు ఇప్పించిన చరిత్ర చంద్రబాబు గారు. మరలా ఇవాళ 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పించారు. 2,500 కోట్ల రూపాయలు ఖర్చు ఈ పథకానికి వాళ్ళు లాంచ్ పలికారు. సూపర్ 6 సూపర్ హిట్. ఏదైతే గతంలో చెప్పారో అన్నీ అమలవుతున్నాయి. చెప్పిన దానికంటే భిన్నంగా భారతదేశంలో ఏ రాష్ట్రం లేనని పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయి. 24 రకాల పెన్షన్లు, 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, అనేక చేతి వృత్తుల వారికి, కళాకారులకి, డబ్బు కళాకారులకి అనేక మందికి ఇవాళ సంక్షేమం వారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏ మాట తగ్గలేదు. మొదటిసారిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి ప్రజలకు రక్షణ కల్పించారు. రైతుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. అలాగే స్త్రీ పథకం, స్త్రీ శక్తి కింద మహిళాభ్యుదయం కోసం తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, 13,000 తల్లికి, 2,000 స్కూల్కి ఇవ్వడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి. ఏనాడు ఏ రాష్ట్రంలో లేదు ఇన్ని రకాల పెన్షన్. 1,000 రూపాయలు ఇస్తే గొప్ప అనుకునే రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒక ధైర్యవంతుడు. ఆర్థికంగా అనేక అవరోధాలు ఉన్నాయి. ఉమ్మడి విభజన వల్ల నష్టపోయాం. గత ప్రభుత్వ నిర్వాహకులు నష్టపోయాం. అయినా కూడా మాట తప్పలేదు. 6 సూపర్ అమలవుతున్నాయి.
రాబోయే కొద్ది రోజుల్లోనే మహిళలకి 18 సంవత్సరాల నిండిన మహిళలకు కూడా డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాం. ఎక్కడ ఆగలే. ఇవాళ లక్షలాది ఉపాధి కల్పన కోసం 4.5 లక్షల ఉపాధి కోసం అంగీకారాలు అయ్యి భూములు కేటాయింపు చేయడం జరిగింది. పరిశ్రమలు మొదలవుతూ ఉన్నాయి. 16,000 పైచలు ఉద్యోగాలు సాయంత్రం ఈ నెలాఖరికల్లా వాళ్ళకి డ్యూటీలో చేరుతూ ఉన్నారు. 6,500 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా పోస్టులన్నీ భర్తీ చేస్తూ ఉన్నారు. మాట తప్పని మడవని చెప్పని వీడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, లోకేష్ గారి ఆలోచన విధానాలు, మోడీ గారి సహకారంతో రాష్ట్రం ముందుకు సాగుతోంది. ఇవాళ మహిళలు ఎంత చైతన్యం. రాబోయే రోజుల్లో వీళ్ళదే రాజ్యం. ఇవాళ కళాశాలల్లో పాఠశాలల్లో 150%, 60% కూడా మహిళలు వస్తూ ఉన్నారు. మెడికల్ సీట్లు 60% మహిళలే స్వీకరిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో మహిళా చైతన్యం వెలువరిస్తూ ఉంది. రోల్ మోడల్, భారతదేశానికి రోల్ మోడల్ ఈ విధానాలు ఎలా చేస్తారు, ఎలా అమలు చేస్తారని చెప్పే వాళ్ళకి ఇది గుణపాఠం. మనసుంటే మార్గం ఉంటుంది. ఆర్థికంగా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు. ఒక పక్క ప్రగతి, ఒక పక్క అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, అన్నింటినీ కూడా ఒకే ఘాట మీద తీసుకుంటూ నిత్యం కృషి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ మహిళలు ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి పాదాభిషేకం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జిల్లా వరకే అన్నారు. కానీ ఇవాళ మహిళలందరికీ కూడా డబుల్ రెట్టింపు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఇవాళ మహిళలకు ఉచిత బస్సులు ప్రవేశపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి రూరల్ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున 5 రకాల బస్సుల్ని మహిళలు కేటాయించడం జరిగింది. అందులో 1 ఎక్స్ప్రెస్, 2 మెట్రో ఎక్స్ప్రెస్, 3 పల్లె వెలుగు, 4 అల్ట్రా పల్లె వెలుగు, 5 సిటీ బస్. ఈ 5 రకాల బస్సుల్ని కూడా మహిళల కోసం ఉచిత బస్సులు ప్రవేశపెట్టిన చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం కూడా 1 ఇయర్ అవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ మా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆర్ఎస్ఎస్ జపం చేస్తూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇది తేటతెల్లమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. స్థానిక 2వ డివిజన్ గోపాల్ నగర్ పొంత రోడ్లో గల శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు స్వామివారి మూల విరాట్కు పంచామృతాభిషేకాలు చేశారు. అలంకారం, కలశ స్థాపన, విశేష అర్చన జరిగాయి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రుడా మాజీ చైర్పర్సన్ మేడపట్టి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సాయంత్రం అగ్ని ప్రతిష్టాపన, ప్రధాన హోమాలు జరిగాయి. పలువురు భక్తులు పాల్గొన్నారు. 20వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. ప్రారంభమైనది. లక్ష్మీనారాయణ చింటూ, వెంకట శివ రంజిత్ కుమార్, సత్య
సంవారే
प्रजायन्ते नारायण प्रणयन्ते नारायणः नारायणः शिवश्च नारायणः चक्रश्च नारायणः पृथिव्यो च नारायणः ये वेदकं सर्वं यद्भूतं यश्च भव्यं निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो निराख्यातसुप्तो देव एको नारायणः तृतीयो शिवश्चतु एवं वेद विष्णुरेव भवति विष्णुर्कुमुदिच्यकतु सविष्णुरेव भवति सविष्णुरेव नारायणायेति पञ्चाक्षराणि नारायणस्य अष्टाक्षरं पदं समभरत्तदे कथामिति योगे जन्मसुन्दरं नमो नारायणायेति मन्त्रवासकः हरिदम्बरं पुण्डरीकं विज्ञानकरो రెండో వార్డ్ గోపాల్ నగర్ పొంత రోడ్లోని శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానం వద్ద ఆలయ కమిటీ అధ్యక్షుడు పక్కుర్తి సత్యబాబు ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు సందర్భంగా కలశ స్థాపన, మంత్రపుష్పం, దీపారాధన వైభవంగా జరిగాయి. ఈ దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో ఒక దోపిడీ దుర్మార్గమైన రాజ్యాంగం నడుపుతున్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు మూడు రాజకీయ పార్టీలని. వీటిలో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒకటి కాగా మిగతా రెండు ఎర్ర జెండా చేత పట్టుకున్న సిపిఐ అని ఆయన అన్నారు. అయితే నేడు మోడీ చరిత్రను విస్మరించి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తాము జాతీయ జెండాను ఆమోదించడం లేదని ఆర్ఎస్ఎస్ ఆనాడే చెప్పిందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా తాము తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిందని అన్నారు. ఈనాటికి మోడీ పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం లేదని, తమకు ఎన్నికల్లో 400 సీట్లు ఇస్తే తాము రాజ్యాంగాన్ని మారుస్తామని మోడీ ప్రకటించారని, కానీ గత ఎన్నికల్లో చావు దెబ్బ తినడంతో టీడీపీ లాంటి పార్టీలతో పొత్తు కుదుర్చుకొని పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ నాటికి మోడీకి 75 సంవత్సరాలు నిండిపోతాయని, కనుక ప్రధాని పదవిలో వేరొకరిని కూర్చోబెట్టాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ను మచ్చుక చేసుకోవడానికి, వారి మెప్పు పొందడానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆర్ఎస్ఎస్ను ఆకాశానికి ఎత్తేశారని ఆయన విమర్శించారు. దేశంలో 25% పేదరికాన్ని తాము తగ్గించామని మోడీ ఘనంగా చెప్పుకుంటున్నారని, ఒకవేళ దేశంలో అంత పేదరికమే తగ్గితే ఉచితంగా అన్ని కోట్ల మందికి బియ్యం, ఇతర సామాను ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వంలో ఆదాని, అంబానీలను పోషిస్తున్నారు తప్ప
పేదరికం తగ్గలేదని అన్నారు. ఈరోజు కష్టజీవుల సమస్యలు తగ్గలేదని, వారి జీవన ప్రమాణాలు మారలేదని అన్నారు. ఇక పోలవరం విషయంలో నిర్వాసితులను నాశనం చేయాలన్న ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. నిర్వాసితులకు నష్టపరిహారం తగ్గించడానికి పోలవరం ఎత్తును తగ్గించాలని చూస్తున్నారని, అందువల్ల పోలవరం భవిష్యత్తులో ఒక బ్యారేజ్గా మిగిలిపోతుందని తప్ప మరొకటి కాదన్నారు. ఆయన ప్రాంతంలోని గిరిజనులు ఏటా జూన్ నెల నుంచి 3 నెలలు నీటిలోనే మగ్గుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పేదలను మోసం చేస్తున్నాయని, పోలవరం ఎత్తు తగ్గిస్తామని మోడీ చెబుతుంటే దానికి చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు. అలాగే బాబు చెబుతున్న బనకచెర్ల ప్రాజెక్టు ఓ అంబక్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఏమైనప్పటికీ నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనాన్ని తాము సహించేది లేదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కేవీవి ప్రసాద్, జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు, సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యవర్గ సభ్యులు అల్లం వెంకటేశ్వరరావు, సిహెచ్ సునీల్, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయాలపైన ఈ జాతీయ జెండాను ఎగురవేసేది లేదు. అదేవిధంగా 1950లో మనకు ఆనాడు ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని వారు కరాఖండిగా తిరస్కరించారు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం కావాలని కోరారు తప్ప వారు ఏనాడు కూడా ఈ రాజ్యాంగాన్ని వారు ఆమోదించారు. ఈనాటికి కూడా వారికి ఆమోదం లేదు. మొన్న కూడా 2024 ఎన్నికల్లో 400 బార్ అని చెప్పారు. 400 సీట్లు మాకు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మారుస్తామని. వారికి సీట్లు రాలే. 240 సీట్లకు తగ్గిపోయారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జేడీయూ లాంటి పార్టీలపైన ఆధారపడి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టే ఇవాళ రాజ్యాంగాన్ని వారు మార్చలేదు. నిజంగా వారు కోరుకున్నట్టుగా 400 స్థానాలు వారికి వచ్చి ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి ఉండేది. పైగా ఈరోజు ఏంటి, ఆర్ఎస్ఎస్ వారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. రేపు సెప్టెంబర్ నెల కల్లా నరేంద్ర మోడీ గారికి 75 సంవత్సరాల వయసు వస్తుంది కాబట్టి ఎవరికైతే 75 ఏళ్ల వయసు ఉంటుందో వాళ్ళు తగ్గిపోవాలని చెప్తారు. దాని పర్యవసానంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ను ఆకట్టుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ వారి గురించి మాట్లాడారు. కాకపోతే ఉన్నారు వారి కాబట్టి తీవ్రంగా నువ్వు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొనే ఆర్ఎస్ఎస్ను ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి హోదాలో ఎర్రకోటపై నుండి ఏదైతే మీరు అప్రిషియేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇవాళ భారతదేశంలో ఉన్న లౌకికవాదులే కాదు, ప్రజాతంత్రవాదులే కాదు, భారతదేశ తెలిసిన ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజమండ్రి ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బన మహారాజ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం హరినామ సంకీర్తన, ఉట్టి కొట్టడం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గురు పూజ, ప్రవచనం తదితర కార్యక్రమాలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 17వ తేదీన శ్రీ నందనోత్సవం జరుగుతుందని ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు.
పోలవరం ముంపు మండలాల్లో పర్యటించి నిర్వాసితులను కలిసి అనంతరం తమ డిమాండ్లను పత్రికాముఖంగా తెలియజేస్తామని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తెలిపారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి శనివారం ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఏ బేబీ మాట్లాడుతూ తనతో పాటు ఆయన సిపిఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ వేర్వేరు మార్గాలలో 2 రోజులు పర్యటించనున్నామని తెలిపారు. తొలుత కేంద్ర కమిటీ సభ్యులు బి లోక్నాథం, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి బి కిరణ్, ఇతర నాయకులు సాదర స్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయంలో భాగమైన కొమ్మును ఎంఏ బేబీ తలపై ధరించారు. అనంతరం కొద్దిసేపు నాయకులతో మాట్లాడి అక్కడి నుంచి పోలవరం ముంపు ప్రాంతాలలో భాగంగా ఉన్న దేవీపట్నం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, జె రాంబాబు, పి తులసి, సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, సుందర్ బాబు, కె రామకృష్ణ, పూర్ణిమరాజు, రాంబాబు, రామకృష్ణ, మాచారావు, సత్యరాజు, అరుణ్ కుమారి, బేబీ రాణి, రాజు, భాస్కర్, రాజేష్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నిటికి సంబంధించి ఇది ఒక జాతీయ ప్రాజెక్టు కాబట్టి జాతీయ కార్యదర్శిగా వచ్చి విజిట్ చేయమని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ కోరింది. అందులో భాగంగానే బేబీ గారు ఈ రోజు రేపు పర్యటన చేయబోతున్నారు. ఆయన మిగతా వివరాలన్నీ తెలియజేస్తారు. Friends, as has been explained to you, myself representing CPIM Central Committee and Comrade John Brittas, who is the leader of the CPIM in Rajya Sabha, both of us are visiting Polavaram project and project-related areas to find out what is the progress of the implementation of the project and what are the problems faced by the people when this project is being implemented. So, Dr. John Brittas would be taking a particular route and I will be taking another route. After having met people, जो लोगों को मीट करने के बाद हम प्रेस को ब्रीफ करेगा हमारा रिस्पॉन्स. Thank you. స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లిమిలి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తదితరులతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా స్వయంగా టికెట్ కొనుక్కున్న మంత్రి దుర్గేష్ తోటి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. మహిళలకు ఇచ్చే తొలి జీరో ఫేర్ టికెట్ను తన చేతుల మీదుగా అందించారు. పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఆద్యాంతం ఆనందోత్సవాల మధ్య గడిపారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణం చేసే బాలికలు, మహిళలు, యువతులు, ట్రాన్స్జెండర్లు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, మరేదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం కోసం దాదాపు 186 బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. తద్వారా 56,000 కిలోమీటర్ల పైచిలుకు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసి సూపర్ హిట్ చేసి చూపించిందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పెంచామని అన్నారు. తల్లికి వందనం క్రింద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పథకం వర్తింపజేశామని గర్వంగా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లిమిలి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, రాష్ట్ర సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, జిల్లా ప్రజా రవాణాధికారి వైఎస్ఎం మూర్తి, డిపో మేనేజర్ కె మాధవ్, ప్రజా రవాణాధికారులు, స్థానిక నేతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తప్పని మడమదిప్పని ఏకైక నాయకుడు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మహిళాభ్యుదయం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ధీరుడు. ఒకనాడు వంటింటికే పరిమితమైన మహిళల్ని డ్వాక్రా ఉద్యమాల ద్వారా ముందుకు నడిపి స్వయం ఉపాధి లక్ష్యాలను సాధించిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉచితంగా గ్యాస్ బండలు ఇప్పించిన చరిత్ర చంద్రబాబు గారిది. మరలా ఇవాళ 3 గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది.
అలాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి అవకాశం కల్పించారు. 2,500 కోట్ల రూపాయలు ఖర్చు ఈ పథకానికి వాళ్ళు లాంచ్ పలికారు. సూపర్ 6 సూపర్ హిట్. ఏదైతే గతంలో చెప్పారో అన్నీ అమలవుతున్నాయి. చెప్పిన దానికంటే భిన్నంగా భారతదేశంలో ఏ రాష్ట్రం లేనన్ని పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నాయి. 24 రకాల పెన్షన్లు, 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, అనేక చేతి వృత్తుల వారికి, కళాకారులకి, డప్పు కళాకారులకి అనేక మందికి ఇవాళ సంక్షేమం వారికి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏ మాట తగ్గలేదు. మొదటిసారిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకు రక్షణ కల్పించారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతూ ఉంది. అలాగే స్త్రీ పథకం, స్త్రీ శక్తి కింద మహిళా అభ్యుదయం కోసం తల్లికి వందనం కింద 15,000 రూపాయలు, 13,000 తల్లికి, 2,000 స్కూల్కి ఇవ్వడం జరిగింది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి. ఏనాడు ఏ రాష్ట్రంలో లేదు ఇన్ని రకాల పెన్షన్. 1,000 రూపాయలు ఇస్తే గొప్ప అనుకునే రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 4,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒక ధైర్యవంతుడు. ఆర్థికంగా అనేక అవరోధాలు ఉన్నాయి. ఉమ్మడి విభజన వల్ల నష్టపోయాం, గత ప్రభుత్వ నిర్వాహకులు నష్టపోయాం. అయినా కూడా మాట తప్పలేదు. 6 సూపర్ 6 అమలవుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే మహిళలకి 18 సంవత్సరాల నిండిన మహిళలకు కూడా డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాం. ఎక్కడ ఆగలే. ఇవాళ లక్షలాది ఉపాధి కల్పన కోసం 4.5 లక్షల ఉపాధి కోసం అంగీకారాలు అయ్యి భూములు కేటాయింపు చేయడం జరిగింది. పరిశ్రమలు మొదలవుతూ ఉన్నాయి. 16,000 పైచలకు ఉద్యోగాలు ఈ నెలాఖరికల్లా వాళ్ళు డ్యూటీలో చేరుతూ ఉన్నారు. 6,500 రూపాయల పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా పోస్టులన్నీ భర్తీ చేస్తూ ఉన్నారు. మాట తప్పని మడవని చెప్పని వీడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యం, లోకేష్ గారి ఆలోచన విధానాలు, మోడీ గారి సహకారంతో రాష్ట్రం ముందుకు సాగుతోంది. ఇవాళ మహిళలు ఎంత చైతన్యం. రాబోయే రోజుల్లో వీళ్ళదే రాజ్యం. ఇవాళ కళాశాలల్లో, పాఠశాలల్లో 100కి 50%, 60% కూడా మహిళలు వస్తూ ఉన్నారు. మెడికల్ సీట్లు 60% మహిళలే స్వీకరిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలో మహిళా చైతన్యం వెలువరిస్తూ ఉంది. రోల్ మోడల్, భారతదేశానికి రోల్ మోడల్ ఈ విధానాలు. ఎలా చేస్తారు, ఎలా అమలు చేస్తారని చెప్పే వాళ్ళకి ఇది గుణపాఠం. మనసుంటే మార్గం ఉంటుంది. ఆర్థికంగా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు. ఒక పక్క ప్రగతి, ఒక పక్క అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం. అన్నింటినీ కూడా ఒకే ఘాట మీద తీసుకుంటూ నిత్యం కృషి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ మహిళలు ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి పాదాభిషేకం చేస్తున్నారు. బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు. మేము ముందే చెప్పాం, కొన్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బస్సులు కానీ, అదేవిధంగా ఏసీ బస్సులు కానీ వాటి సంబంధం లేదు. మిగతా రాష్ట్రంలో దాదాపు 4 వంతుల్లో 3 వంతులు ఫ్రీ. 1 వంతు బస్సుల్లోనే అవకాశాలు ఉండవు. కడుపు మండిన వాడు, ఆక్రోశంలో ఉన్నవాడు వాళ్ళు ఏదో కారు కోతలకు వస్తాడు, తప్పుడు మాటలు మాట్లాడతాడు. కానీ మహిళలకు తెలుసు ఈ ప్రభంజనం. నిన్న చూసాం మనం ఏం జరిగిందో. అక్కడ జరిగిన పులివెందుల ఎలక్షన్లో ఏం జరిగిందో. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తే జరిగే పరిణామాలు ఇవి. రాబోయే రోజుల్లో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని సవినయంగా మనవి చేస్తూ ఇంత భారీగా తరలి వచ్చిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చెప్పారు, నేను ఎలా సాధ్యం అన్నాను, సాధ్యం చేసి చూపిస్తానన్నారు, మొదలుపెట్టారు. అనేక రాష్ట్రాలు వైఫల్యం చెందిన ఈ రాష్ట్రంలో అమలు చేసి తీరుతున్నాం. ఇవాళ బస్సులన్నీ మొదలైపోయినాయి. ఎలక్ట్రికల్ బస్సులు పెడతా ఉన్నాం. రాబోయే కండక్టర్లని, డ్రైవర్లను అందరినీ కూడా మహిళలనే నిర్ణయించే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నారు. మహిళలు ఏది సాధ్యం కాదు, విమానాలు నడుపుతున్నారు, ఆకాశంలోకి వెళ్తున్నారు, అంతరిక్షంలోకి వెళ్తున్నారు. వాళ్ళకి సాధ్యం కానిది ఏంటి? అందువల్ల సాధ్యం ఇవాళ చేపి చూపించారా లేదా? సూపర్ 6 అమలు కాలేదంటారు, అభివృద్ధి లేదంటారు. ఈ దరిద్ర పార్టీకి కనీస గుణపాఠం రావట్లేదు. గుణపాఠం నేర్పే రోజులు వచ్చే ప్రజలే గుణపాఠం చెబుతారు. అందుకని 11 సీట్లకు పరిమితం చేశారు. రాబోయే 11 కాదు 0 సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జిల్లా వరకే అన్నారు. కానీ ఇవాళ మహిళలందరికీ కూడా డబుల్ రెట్టింపు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఇవాళ మహిళలకు ఉచిత బస్సులు ప్రవేశపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి రూరల్ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున 5 రకాల బస్సులని మహిళలకు కేటాయించడం జరిగింది. అందులో 1 ఎక్స్ప్రెస్, 2 మెట్రో ఎక్స్ప్రెస్, 3 పల్లె వెలుగు, 4 అల్ట్రా పల్లె వెలుగు, 5 సిటీ బస్. ఈ 5 రకాల బస్సులని కూడా మహిళల కోసం ఉచిత బస్సులు ప్రవేశపెట్టిన చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం కూడా 1 ఇయర్ అవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి రాజమండ్రి గోరక్షణపేట డైమండ్ పార్కులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
రాజమహేంద్రవరం గోరక్షణపేట డైమండ్ పార్క్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవం కోనేరు వెంకటేశ్వరరావు మెమోరియల్ బిల్డర్ ఓనర్స్ చైర్మన్ వి జగపతిరావు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బల్లా శ్రీనివాసరావు, డాక్టర్ బిక్కిన రామ్మోహన్ రావు, సుంకవల్లి కృష్ణారావు వీరిని ఘనంగా సత్కరించారు. పివి కృష్ణారావు, పి సత్యనారాయణమూర్తి, గోపాలరావు, జల్లు శివప్రసాద్, బర్ల తిరుమూర్తులు, ముద్రగడ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో కోనేరు మురళి సౌజన్యంతో పిల్లలకు బిస్కెట్లు, పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. గాలి సుబ్బరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత గాలి సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. గాలి సుబ్బరాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత గాలి సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఆత్మీయ పూరిత వాతావరణంలో శనివారం ఘనంగా జరిగాయి. గాలి కమల సుబ్బరాజు, గాలి గోవిందరావు, గాలి ప్రమీల, గాలి హేమంత్ కుమార్, లావెటి సుదర్శన్, షాద్ నగర్ పాస్టర్ ఎస్ డేవిడ్, బిషప్ సంతోష్ బాబు, రైట్ రెవరెండ్ శ్యామ్ సంపత్ తదితరుల సమక్షంలో గాలి సుబ్బరాజు కేక్ కట్ చేశారు. నిండు నూరేళ్లు కుటుంబంతో ఇలాగే ఆనందంగా ఉండాలని పాస్టర్లు ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు, అంధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే HIV పాజిటివ్ వారికి కూడా పోషకాహార నిత్యావసర వస్తువులు అందజేశారు. మతం సంబంధం లేదు దేశానికి. దేశం మన దేశంలో అన్ని మతాలు ఉన్నాయి. అదే మన ఇండియా, అదే గొప్ప దేశం. అంతకంటే గొప్ప దేశం ప్రపంచంలో లేదు. ఏదో ఒక మతానికి కట్టుబడిన దేశాలు ఉన్నాయి, కానీ అన్ని మతాలకు కలిసిన గొడిగే భారతదేశం. అది మన ఇండియా గొప్పతనం. నేను అమెరికా వెళ్ళినప్పుడు అదే చెప్పాను. అమెరికా వాళ్ళు ఏ దేశం వెళ్ళినా, ఎలా కాడెట్టినా, నీ కాలు ఏ దేశంలో పెడితే ఆ దేశం పొగడరా నీ తల్లి భారతిని అన్నాడు. నా దేశం గొప్పది. అమెరికాలోనే చెప్పింది అదే. నా దేశం గొప్పది, నా దేశ ప్రజలు గొప్పవాళ్ళు. నా దేశంలో అన్ని రకాల మతాలు ఉన్నాయి. అందరూ కలిసి మేము ఒకే గొడుగు కింద బతుకుతున్నాం. సో హ్యాపీ ఇట్ ది ఇండియా, గ్రేట్ ఫర్ ఇండియా, లవ్ ఫర్ ఇండియా అని నేను అమెరికా దేశంలో చెప్పాను. అమెరికా దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను దేవుడి కృపలో ప్రతి మందిరంలో నేను ఇవ్వగలిగిందంతా నా చేతితో నేనే ఇచ్చాను. దట్ ఈజ్ ఇండియన్. ఇండియా వాడు అడుక్కునేవాడు కాదు, ఇండియా వాడు ఇచ్చేవాడు. ఇండియా వాళ్ళు అడుక్కునేవాళ్ళు కాదు, ఇండియా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా సరే నేను నాకు ఆ రోజున పేరు ఆ మందిరంలో వెళ్ళినప్పుడు ఎన్నో కానీ $300, $200, $500, $1000 కూడా ఇచ్చాను. నేనే ఇచ్చాను ప్రతి అమెరికన్ చర్చెస్లో. హల్లెలూయా. ఎందుకంటే నా దేశం గొప్పది. నా దేశం తలెత్తుకుని తిరగాలి. నా దేశం తల దించనా గీరలేదు. నా జెండా ఎగురుతూ అలాగే కనబడాలి. 3 రంగుల జెండా, మువ్వల జెండా.
గొప్ప జెండా మన భారతీయ జెండా. మన భారతదేశంలో మనం ఉన్నందుకే చాలా 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 రుణస్థులు మన దేశానికి. ఈ దేశంలో పుట్టించిన దేవుడికి ఇంకా వందనాలు. ఇది మనల్ని ఎక్కడ పుట్టించకుండా ఏ పాకిస్తాన్లో పుట్టిస్తే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ పుట్టించకుండా ఏ సౌదీ అక్కడ మరి ఆఫ్రికాలో పుట్టిస్తే మన పరిస్థితి ఏంటి? చెంటాన నీళ్ళు ఇంటి లేదు. ఏ రోజు బాంబే ఎత్తాడో తెలియని పరిస్థితుల్లో కనవా దేశాలు బిక్కుమని బతుకుతూ ఉన్నాయి. మనమైతే స్వేచ్ఛగా ఇంట్లో పడుకుంటున్నామండి. అది ది గ్రేట్ ఫర్ ఇండియా. మన దేశంలో ఉన్న సైనికులకి సెల్యూట్ చేయవలసిందే మనందరం. రక్షణ సైనికులకు అందరికి కూడా మనం ఎప్పుడు రుణస్థులే సెల్యూట్ చేయాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. బార్డర్స్లో ఉన్న ప్రతి సైనికుడి కొరకు మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ క్షేమం కొరకు. స్నేహితులు, నాకు స్నేహితులు, మా అబ్బాయికి స్నేహితులు, మా మనవడికి కూడా స్నేహితులే. మా ఫ్యామిలీలో తరతరాలకి ఆయనే మాకు నాయకుడు, మా బుచ్చి గారే, ఇంకొకళ్ళు లేరు. మళ్ళా రాతే ఇబ్బంది పడతారు, మళ్ళీ మన కేకెత్తే రాకుండా ఉండలేడు, ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను నిజంగా కేకేయలేదు. ఆయన మరి జ్ఞాపకం పెట్టుకుని మరి వచ్చేతనం సుబ్బరాజు అంటే నాకు నిజంగా చాలా ఆనందం అయిపోయిందండి. చాలు సార్, ఇంత మా మీ హృదయం. మన దేశం పరాయి శృంఖలాల నుంచి బయటపడి ప్రజాస్వామ్యతంగా ప్రపంచంలో అత్యధిక ప్రజాస్వామ్య దేశం ఉందంటే భారతదేశం. అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు సంగమం. అందరం కలిసికట్టుగా ముందుకు సాగి దేశాన్ని అభివృద్ధి పొందాలో ముందుకు నడుపుకోవాల్సిన పరిస్థితులు. ఏ పట్టింపులు లేకుండా గాంధీ మహాత్ముడి అహింసా విధానం, సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ గారు, వీర సావర్కర్ లాంటి వాళ్ళు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు, ఆజాద్ లాంటి వాళ్ళు. అలాంటి మహామౌల త్యాగ ఫలితాలు వృధాగా పోకూడదనేది. అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగం ప్రకారం మనకు సర్వ హక్కులు ఉన్నాయి. జీవించే హక్కు ఉంది, నివసించే హక్కు ఉంది, ఉద్యోగం చేసుకునే హక్కు. కానీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పేది, ప్రశ్నించి అడిగేదానికి కూడా అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగంలో మనకు హక్కులు ఇచ్చాడు. ఏ మతాన్నైనా విశ్వసించవచ్చు, ఏ ప్రాంతంలో నివసించవచ్చు అనే రాజ్యాంగం మంది. ఇవాళ పేదరిక నిర్మూలన జరగాలి. గాంధీ మహాత్ముడు కలగన్న గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ 79 సంవత్సరాల తర్వాత ఇంకా పేదరికం ఉంది. సంపూర్ణ అక్షరాస్యత మనం సాధించుకోవాలి. సంపూర్ణ అక్షరాస్యతను సాధించుకోవాలి. అందరికీ వైద్యం చక్కగా అందేలాగా మనం చూసుకోవాలి. ఉన్నవాడు లేనివాడికి సహాయం చేయాలి. సుబ్బరాజు గారి కోసం నేను ఎందుకు వచ్చానో తెలుసా? 10 మందికి సహాయం చేయడంలో అగ్రగణ్యుడు సుబ్బరాజు గారు. తను ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేసే నేచర్ ఎంతోమందికి ఉండదు. నేను అందుకనే చెబుతా, పోయేటప్పుడు నలుగురు ఉంచుకోమంటారు, కనీసం నలుగురు ఉంచుకోండి అయ్యా అంటారు మోసుకెళ్ళటానికి. పోయిన తర్వాత ఒంటి మీద బట్ట ఉండదు. ఎవరైనా ఏ కులస్తుడు, ఏ మతస్థుడు, వాడు కోటీశ్వడా పేదవాడా, ఎవరైనా సరే 6 అడుగులు గోతులోకి వెళ్ళేప్పుడు ఏమి ఉండదు, ఒంటి మీద బట్ట ఉండదు. సంపాదించాము, దాచుకున్నామంటే ఏం పట్టుకుపోతాం? నాకు అది ఇవ్వలేదు పోరాటం, మళ్ళీ పిల్లలు పోరాటం తప్పితే ఏముండదు. అందుకు ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేయమన్నాడు. ప్రభువు కూడా అదే చెప్పాడు. ఆకలి దప్పులు తీర్చమన్నాడు. పేదవాడికి ఆకలి దప్పులు తీర్చడం. అలాగే చేసే సుబ్బరాజు గారికి ఆ ప్రభు ఇంకెన్నో మంచి అవకాశాలు ఇవ్వాలి. 10 మందికి సాయం చేసే దాతృత్వం రావాలి. వారి గ్రామం మీద, మీ కమ్యూనిటీ మీద కూడా విశేషమైన అభిమానం ఉన్న వ్యక్తి. నాకు చాలా చేస్తాం. కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. నాకు చాలా వేగంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ఉంటుంది. నాకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మనిషిని. కానీ ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ కేంద్ర సహకారం కూడా రావాలి. నిధులు వస్తే ఎన్నైనా చేయొచ్చు. నేను అనుకోవటం పుష్కరాల నాటికి ధవళేశ్వరం సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. చాలా మ్యాక్సిమం 2 years అనుకున్నాం. నేను కూడా ఏం చేస్తున్నాను. ఇప్పుడు ఉన్న దాంట్లో చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కటి రోల్ మోడల్గా ఇప్పుడు రథం వీధి చేసాం. ఎలా ఉంది? ఇవాళ ఎర్రకొండ చుట్టూ రోడ్డు, రింగ్ రోడ్డు లాగేసాం. చేసుకుంటూ వెళ్తాం. నిధులు ఉంటే చేసుకెళ్తాం. డ్రైనేజ్ అభివృద్ధి చేయాలి, మంచినీరు అభివృద్ధి చేయాలి, టాప్ ప్రయారిటీలు. ఇవాళ అనేక జాతులు ఉన్నాయి, అనేక మతాల వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ అందరం అన్నదమ్ముల్లాగా సఖ్యతగా ముందుకు వెళ్తాం. సమస్యల పరిష్కారం కోసం వర్క్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మరొకసారి నుండి 100 ఏళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని సుబ్బరాజు గారిని కోరుకుంటూ, వారి బిడ్డలు కూడా ఎక్కువ వచ్చారు. ఆయనకు రిలీఫ్, వాళ్ళకి రిలీఫ్. మా పిల్లలైతే అమెరికాలో ఉండిపోయారు, నాకు రిలీఫ్ లేదు.
సుబ్రత్ గారు రిలీఫ్ ఉంది, పిల్లలంతా ఎక్కువ వచ్చారు, వాళ్ళు కాసుకొని చూసుకుంటారు, వారి మార్గదర్శకం అడుగులు వేసుకుంటూ వెళ్తారని తెలియజేస్తూ మరొకసారి 79వ స్వాతంత్ర శుభాకాంక్షలు, సెలవు. పాపం చేయని ప్రతివాడు పాపంలో దాసు. మనకి పాపంలో ఉన్నాను, నేను చచ్చిపోతే నరకంలో వెళ్తాను. హ్యాపీ చిన్న పిక్కలు పెట్టాడు, పెట్టి అందరినీ చూపిస్తూ సంఘానికి జనగణ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం చప్పట్లు కొడతారు. బాబు లేదమ్మా, ఒకసారి పక్కన లేదమ్మా, కొంచెం పక్కన లేదమ్మా, అందరూ చప్పట్లు కొడతారు మరొకసారి. దళిత క్రిస్టియన్ సేవా సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజేంద్ర నగర్ 4th వార్డ్ నందు దళిత క్రిస్టియన్ సేవా సంఘం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృపాదానంచే జెండా ఆవిష్కరణ జరిగింది. 79వ స్వాతంత్ర దినోత్సవం గురించి పలువురు ప్రెసిడెంట్ ఎన్ సోమేశ్వరరావు, నెల్సన్ పాస్టర్, టి విజయ్, డి రాజు, సెక్రటరీ తదితరులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే స్వాతంత్రం జరుపుకోవడానికి మూల కారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పెద్దలు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఎం రాజుబాబు ట్రెజరర్, ముఖ్య సలహాదారు సువర్ణరాజు, న్యాయ సలహాదారుడు రంగారావు, యూత్ లీడర్స్ అశోక్, జి జశ్వంత్ మరియు కుమార్ బాబు, బి సుబ్బారావు గౌరవ అధ్యక్షులుగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సర్దార్ గౌతు లచ్చన్న అందరివాడు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. గౌతు లచ్చన్న 116వ జయంతి వేడుకల్లో వక్తలు. నివాళులర్పించిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎంపీ మార్గని భరత్ తదితరులు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి నిర్వహించడం పట్ల నాయకుల హర్షం. మాట తప్పని, మడమ తిప్పని ఏకైక నాయకుడు చంద్రబాబు. సూపర్ 6 సూపర్ హిట్. పెన్షన్ల పెంపు మొదలుకొని అన్ని పథకాలు అమలు. మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సాహం. ఉచిత బస్సు పథకంతో మహిళల్లో ఆనందం. రాష్ట్రంలో సమపాలనలో అభివృద్ధి, సంక్షేమం. మరో 20-30 ఏళ్లు కూటమి ప్రభుత్వమే. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకంలో గోరంట్ల వ్యాఖ్యలు. చరిత్రను వక్రీకరిస్తున్న మోడీ. ఆర్ఎస్ఎస్ మెప్పు కోసమే జోలపాడుతున్న మోడీ. పోలవరం నిర్వాసితుల సమస్యలపై దశలవారీ పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.